V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ కావ్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ప్రముఖులు. నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్. యాభై సంవత్సరాలు నిండిన రజకులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి. తెలంగాణ రాజక వృత్తిదారుల సదస్సులో సంఘం నాయకులు. హైదరాబాద్ లోని జింకానా మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేములవాడ నుండి పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు తరలి వెళ్లారు. ముందుగా గన్ పార్క్ వద్ద గల అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి వారి అమరత్వాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలను సాధిద్దామని నినదించారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్లు తిరుమల గౌడ్, బొజ్జ కనకయ్య, జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్ లాయక్ పాషా, నాయకులు సంగం స్వామి యాదవ్, మహమ్మద్ సలీం, తంపుల అంజయ్య, పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు పాల్గొన్నారు. బలిదానాలు జరిగిన పోరాటంలో మరణించిన 359 మంది అమరవీరుల స్తూపంగా మన వెనుక స్తూపం ఉన్నది. ఈ స్తూపంతో పాటుగా 1200 పైబడిన బలిదానాల వల్ల ఈ తెలంగాణ ఎవరో ఇష్టం వచ్చింది కాదు, ఎవరో ఇష్టం వచ్చింది కాదు. ఇది బలిదానాల వల్ల విద్యార్థి, ఉద్యోగుల, న్యాయవాదుల, అనేక వేదికల సంస్థల సంపన్న వర్గాల సకల జనుల, అట్లాగే జర్నలిస్టుల పోరాటాల ఫలితంగా ఇది సంభవించిందని నేను భావిస్తూ ఉన్నాను. ఆ పోరాటము తర్వాత నిర్మమానమైన చరిత్రను ఎన్నదగిన ఆ త్యాగాలు, బలిదానాలు సిద్ధించిన తెలంగాణని మరింత ఈ అభివృద్ధిని కొనసాగించడానికి తెలంగాణ సిద్ధంగా ఉన్నది. 10 సంవత్సరాల పాటు ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళ వెంట నడవాలని నిర్ణయించుకుని తెలంగాణ 10,000 మందితో జరిగిన ఒక సమావేశంలో తీర్మానించుకున్నది. ఇవాళతో ఈ 10 ఏళ్ళు అయిపోయింది. ఇక్కడ నుంచి తెలంగాణ జర్నలిస్ట్ వస్తే ఆ విధంగా తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ సంక్షేమము, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యంగా మళ్ళీ కలగాపులగమవుతున్న ఈ సాంస్కృతిక వాతావరణంలో మళ్ళీ సంస్కృతిని నిలబెట్టడానికి, మన తెలంగాణ తరాన్ని నిలబెట్టడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఈ వేదిక మీదుగా మరొకసారి ప్రతినబోరుతున్నది. జై తెలంగాణ, జై 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 సమరవీరులకు, తెలంగాణ జర్నలిస్ట్ సమరవీరులకు జై తెలంగాణ, జై తెలంగాణ ఆశయాలను జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జోహార్ జర్నలిస్ట్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాజీపేట చౌరస్తాలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు జక్ర రవీందర్ యాదవ్, విజయశ్రీ తెలంగాణ ఉద్యమకారులను ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ 4.5 కోట్ల తెలంగాణ ప్రజల కల సాకారం చేసిన ఘనత సోనియా గాంధీదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రావుల సదానందం, గొంటిముక్కల రమణారెడ్డి, సుంచు అశోక్, గుంటి కుమార్, ఎండి అంకుష్, ఆరూరి సాంబయ్య, సిరిలారెల్స్ పాల్గొన్నారు. నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రావుల సదానంద గారిని మాట్లాడాలనుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై మహా జయ. తెలంగాణ రాదు, ప్రభుత్వం పోతుందని చెప్పి అందరినీ సంజాయించి కోదండరాం లాంటి వాళ్ళని కూడా ఆమె విశ్వసించి ఎందుకు చనిపోతారు యువకులు అని అమ్మ మరి ఇంతవరకు ఉద్యోగాలు లేకుండా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి మంచి అభివృద్ధి కార్యక్రమం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే విధానంగా మన రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ ప్రజలు, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలు అందరూ అభివృద్ధి చెందే అవకాశాలు చాలా ఉంటాయని కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రజానీకానికి, కాజీపేట పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, శిరీష బాబురావు జెండా ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే కృష్ణారావు కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో చార్మినార్, కాకతీయ తోరణం తీసేస్తే ప్రజలు క్షమించారని తెలిపారు. జూన్ 2న రాష్ట్రపతి ఆమోద ముద్ర తెలిపి తెలంగాణను ప్రకటించడం జరిగింది. దాని ఫలితంగా తెలంగాణలో నేను ఒక్కనే హీరోనని చెప్పి తెలంగాణ ప్రజలు నమ్మించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని నిండా ముంచి తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా కాకుండా తన సొంత కుటుంబాల అవసరాల నిమిత్తమే టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిందని చెప్పి ఈ 10 సంవత్సరాల కాలంలో మనకు అర్థమైంది. తెలంగాణ తెచ్చింది నేనని చెప్పి, తెలంగాణ గాంధీని చెప్పి, తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని ఎట్లా విస్మరించిండో, తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దాపురించిందో, తెలంగాణ ప్రాజెక్టుల పేరు మీద ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైందో మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా విద్యా వ్యవస్థలో కూడా మొత్తం కూడా జీరో పరిస్థితికి వచ్చే పరిస్థితి, మొత్తం విద్యా సంస్థలు మొత్తం కూడా కుప్పగూలిపోయే పరిస్థితి. అదేవిధంగా ఇంటికో ఉద్యోగం అన్నాడు. అదేవిధంగా మన పరిపాలన మనం చేసుకుందాం అని చెప్పిండు, మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు మనమే చేసుకుందాం అని చెప్పిండు. ఇవన్నీ మొత్తం కూడా విస్మరించి తన కుటుంబం కోసం అన్నీ మళ్లించుకోవడం జరిగింది. ఇది గుర్తించిన తెలంగాణ ప్రజలు, యువత, మేధావులందరూ మొత్తం కూడా ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ కాబట్టి తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో చెప్పి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు అయితే, ఈ రాష్ట్రంలో తెలంగాణ మేధావులు అయితే, విద్య యువత మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టడం జరిగింది. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ప్రప్రథమంగా ఏర్పడిన ప్రభుత్వంలో ఈరోజు మనం మొదటిసారిగా ఈ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ నాయకులకు కానీ, ముఖ్యమంత్రికి కానీ, లేదా ఎంపీలకు కానీ స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 10 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను విస్మరించొద్దని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళ కాలుకు పంటి గుచ్చుకుంటే మీ నోటితో పీకాల్సిన అవసరం ఉంది. ఈ 10 సంవత్సరాల కాలంలో నష్టపోయిన కాంగ్రెస్ కార్యకర్తలను అయితే, నాయకులను అయితే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే నామినేట్ పదవులు కావచ్చు, లేకపోతే ఇంకే పదవులు వద్దు, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు మీరు పెద్ద పీట వేయాలని చెప్పి తెలియజేస్తూ ఇస్తున్నాను. అదేవిధంగా
మన కాబోయే పార్లమెంట్ సభ్యులు అన్న సోదరుడు ఈ జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు జిల్లా అధ్యక్షులు భరత్ చంద్రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు మీకు ఉండట్లేదు, మీరు రాష్ట్ర అవతరణలో పాల్గొంటున్నాం కాబట్టి మీరు కార్యక్రమం నిర్వహించమని తెలియటం, అనుకోకుండా అన్నగారు కూడా మనకు అతిథిగా రావటం, వారి చేతుల మీదుగా ఇది జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తుంది. గౌరవనీయులు పెద్దలందరికీ, కార్యకర్తలకు, పార్లమెంటులో ఉన్న అభిమానులందరికీ పార్లమెంట్ హెడ్ క్వార్టర్లో ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని ఛత్రినాక, మొగల్పూర, సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగాలు చేసిన అమరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు అధికారులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన అమరుల త్యాగాలను స్మరించుకునే రోజు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఛత్రినాక సిఐ పి శ్రీనివాస్ రెడ్డి, మొగల్పూర సిఐ పి నాగదుర్గ ప్రసాద్, సంతోష్ నగర్ సిఐ రఘువీరరెడ్డి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. सलामी क्या पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मांगे गाये तव जय गाथा जन जन मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంతోష్ నగర్ పోలీస్ సిబ్బంది అందరికీ కూడా, మరియు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇదే విధంగా మన రాష్ట్రానికి, మన రాష్ట్ర పోలీస్ శాఖకి మంచి పేరు తీసుకురావాలని 1947లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఉన్న స్టేట్స్ అండ్ ప్రిన్సిపల్ స్టేట్స్ రెండుగా మనకు భారతదేశం ఏర్పడింది. దెన్ భాషాపరహిత రాష్ట్రాల కోసం 1953లో ఫజల్ అలీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు మనకు 1956 నవంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత 1969 నుంచి 2014 వరకు మన తెలంగాణ రాష్ట్రం కోసం చాలా ఉద్యమాలు జరిగాయి. దానిలో సెంట్రల్ గవర్నమెంట్ మనకు 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం జూన్ 2న మన రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మనందరము మరొకసారి మన విధులు, మన కర్తవ్యాలు అందరినీ, మిగతా స్టేట్ ప్రజలు కూడా మన దగ్గర ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ సోదరభావంతో చూస్తూ మనకు అప్పచెప్పిన ఇద్దరిని చిత్తశుద్ధిగా నిర్వహించాలని కోరుతున్నాను. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ నగర సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆశయ్య మాట్లాడుతూ నగరంలో వేలాది మంది నేటికి రజక వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. ఉపాధి కోసం సొంత ఇల్లు లేక అపార్ట్మెంట్లలో వాచ్మెన్గా ఉంటూ వృత్తి చేసుకుంటున్నారని తెలిపారు. 50 సంవత్సరాలు నిండిన రజకులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని, రజకుల న్యాయమైన డిమాండ్లను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం ఇచ్చే 5 గ్యారెంటీల్లో రజకులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రక్షణ చట్టం ఒక్కరికి 10 లక్షల ఆర్థిక సహకారం, ప్రభుత్వం ప్రతి ఒక్కరికి 10 లక్షల ఆర్థిక సహకారం, రజక వృత్తిని ఆధునీకరించాలి, రజక వృత్తిని ఆధునీకరించాలి.
సంవత్సరాలు నిండిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి విద్యుత్తును LT2 నుండి LT4 కు మార్చాలి ఓపీ పోస్టులను రజకులకే ఇవ్వాలి ఓపీ పోస్టులను రజకులకే ఇవ్వాలి. ఈ సదస్సు సందర్భంగా సుమారు ఒక 9 తీర్మానాలు కూడా మేము చేసుకోవడం జరిగింది. 6 గ్యారంటీలతో పాటు రజక వృత్తిదారులకు కూడా ప్రతి ఒక్కరికి ఆర్థిక సహకారం కింద 10 లక్షలు ప్రభుత్వం ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ప్రతి జిల్లాకు 10 కోట్లతోటి మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీలు కూడా నిర్మిస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు రజకుల మీద సామాజిక దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఇలా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వారికి ప్రత్యేక రక్షణ చట్టం కూడా చేయాలని చెప్పి గతంలో కోరాం. దాన్ని కూడా ప్రభుత్వం చేస్తానని కూడా హామీ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఫెడరేషన్ ఇలా పాలకవర్గం లేకుండా గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి వెంటనే పాలకవర్గాన్ని కూడా నియమించాలని చెప్పి మా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. బడ్జెట్ కూడా ఇవ్వాలి ఈ ఫెడరేషన్కి. దాదాపు 3400 సహకార సంఘాలు ఇప్పటికీ మేము రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం. వాటన్నిటి కూడా రుణాలు అందించాలి. అదేవిధంగా కొత్త సొసైటీలను వెంటనే పునరుద్ధరణ చేయాలి. ఉచిత విద్యుత్ పథకానికి విద్యుత్ అధికారులు అనేక కొర్రీలు పెడుతూ అనేక చోట్ల కనెక్షన్స్ కూడా తీసేస్తూ ఉన్నారు. కాబట్టి ఉచిత విద్యుత్ని LT2 నుంచి LT4కి తీసుకుపోయి దాన్ని పకడ్బందీగా అమలు చేయాలి. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చే విధంగా ఆ యాప్ని మళ్ళీ ఓపెన్ చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ రకంగా మా సమస్యల సాధన కోసం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు కూడా నిర్వహిస్తాం. మా సంఘ నిర్మాణాన్ని అన్ని జిల్లాల్లో కూడా బలోపేతం చేయడంలో భాగంగా ఇవాళ ఈ నగర సదస్సు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయనగుట్ట నియోజకవర్గంలోని ఉప్పుగూడ డివిజన్ సాయిబాబా నగర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి మల్లేష్, సాయిలు, బీసీసీఎల్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బన్నీ కుమార్, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు శంకర్ నాయక్ పాల్గొన్నారు. అంటే గుర్తొస్తుంది ఫస్ట్ ఏసీ లేపండి జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జయశంకర్ సార్ అమర్ హై, అమర్ జయశంకర్ సార్, ప్రొఫెసర్ జయశంకర్ సార్, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పార్టీ జెండా ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ లోగో, తెలంగాణ గీతాన్ని మార్చుతూ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ఇదంతా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ గారు పార్టీ జెండా ఆవిష్కరించవలసిందిగా కూర్చున్నాం.
ముక్కోటి గొంతుకలు అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర నూతన దినోత్సవం సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ గారు దశ దిశల వ్యాపింపజేసిన విషయం కూడా మనందరికీ తెలుసు. మరి రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణను మరి ఆర్థికంగా భారతదేశంలోనే పెద్ద రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారికి జరిగిన విషయాన్ని కూడా మనకు తెలుసు. మరి అదేవిధంగా ఈరోజు మరి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా, తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకలైన మరి తెలంగాణ చిహ్నాన్ని అవమానపరిచే విధంగా మరి కాకతీయుల మరి పౌరుషాన్ని, మరి కాకతీయ కళాతోరణాన్ని, మరి కాకతీయులు వరంగలుల ఆత్మ గౌరవాన్ని మరి కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా మత విశ్వాసాలకు మరి అన్ని మతాలకు ఒక విశ్వాసంగా మరి ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినారు ఇలా ప్రపంచవ్యాప్తంగా మరి ఒక హైదరాబాదు ఒక మణికంఠ లాంటి హైదరాబాద్కు ఐడెంటిటీ ఉండే విధంగా ఇవాళ చార్మినార్ ఉంటే ఆ చార్మినార్ను అవమానపరిచే విధంగా మరి ఉన్నటువంటి ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో ఆయన వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా మనం తెలంగాణ హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ ఇన్ఛార్జ్ కె వెంకటేష్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 60 ఏళ్ల కల సహకారమైందని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 100 రోజులలో 5 గ్యారంటీలను అమలు చేశామని, ఇంకొక గ్యారంటీని మరికొద్ది రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కెఎన్ సురేష్, బాబీ, మధుమోహన్, కౌశిక్, రఘువేందర్, వికాస్, నవీన్ పాల్గొన్నారు. చెప్పులు వదలాలి 60 ఏళ్ల సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ గారి నాయకత్వం, 60 ఏళ్ల సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. 60 ఏళ్ల తెలంగాణ సహకారాన్ని పూర్తి చేసిన సోనియా గాంధీ గారి నాయకత్వం. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ లాల్ దర్వాజా మోడ్ నెహ్రూ విగ్రహం వద్ద చార్మినార్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జాతీయ పతాక ఆవిష్కరణ, అదేవిధంగా మన 60 ఏళ్ల తెలంగాణ ప్రజల సహకారాన్ని నిజం చేసినటువంటి
మన అప్పటి యూపీఏ చైర్పర్సన్ మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మన శ్రీమతి సోనియా గాంధీ గారి చనువుతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి పాలాభిషేకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మరి సోనియా గాంధీ చొరవతోనే మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆమె పుట్టినరోజు సందర్భంగా 2013 సంవత్సరంలో ఆమె తెలంగాణ ఇస్తున్నట్లు తెలంగాణ ప్రకటనను ఆమె జారీ చేయడం జరిగినది. ఆ తదుపరి అదంతా ప్రాసెస్ తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యి ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యి మనకు తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కేవలం సోనియా గాంధీ వారి తరఫు నుంచి అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ 10 సంవత్సరాలు కూడా మన ఏ ఉద్దేశంతో సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రో మన ఆ ఉద్దేశం నెరవేరలేదు. నిధులు నియామకాలు ఉద్యోగాలుతో ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఈ 10 సంవత్సరాలు కూడా మన బీఆర్ఎస్ వాళ్ళు మన చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పంచి చేసారు. ఏ మాత్రం కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా నిధులు నియామకాలన్నీ పక్కన పెట్టి కేవలం వాళ్ళ సొంత కుటుంబం కోసమే రాష్ట్ర పాలన చేసిర్రు. మరి అలాంటి కేసీఆర్ని మన ప్రజలందరూ కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన ప్రముఖులు. నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్. యాభై సంవత్సరాలు నిండిన రజకులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి. తెలంగాణ రాజక వృత్తిదారుల సదస్సులో సంఘం నాయకులు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాధానం.